రాజాసాబ్ సినిమా మొదటి నుంచి కూడా రాజాసాబ్ సినిమాకి కుట్ర జరిగిందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈవెన్ ఆ ప్రొడ్యూసరు మారుతి కూడా కొంత ఇండైరెక్ట్ గా అలాగే మాట్లాడారు. ఇది కావాలనే కొంతమంది దీని మీద నెగిటివ్ ఇది చేస్తున్నారని. ముఖ్యంగా ఇటు ఆ, ఆ, ఈ సినిమాకి మెగా క్యాంపు నుంచే వ్యతిరేకత ఉంది. అసలు మారుతి కానీ ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేవీఎన్ కానీ వీళ్ళందరూ కోవట్లు అనే మాట కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మాట్లాడారు. మారుతి హ్మ్. మీద కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమా రావడం, చిరంజీవి సినిమాకు పాజిటివ్ వైపు వచ్చింది. రాత్రి ప్రీమియర్ షోలు పడ్డాయి. దాంతో మొత్తం ఎక్కడ చూసినా పాజిటివ్ వైపు వచ్చి సంక్రాంతి చిరంజీవిదే, చిరంజీవి క్లియర్ విన్నర్ అని వచ్చేసింది. దాంతో హ్మ్. ఇప్పుడు కలెక్షన్లు కూడా రాజాసాబ్‌కి డౌన్ అయిపోయినాయి. థియేటర్లు కూడా తగ్గిపోయినాయి. మరోవైపు రేవంత్ రెడ్డి కావాలనే ప్రభాస్ మీద కక్ష గట్టి ప్రభాస్‌ని ఇబ్బంది పెట్టాడని ఆహ్, హరీష్ రావు లాంటి హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. సో, హ్మ్. అసలు కలెక్షన్‌లు ఎలా ఉన్నాయి? హరీష్ రావు విమర్శలు నిజముందా? నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభాస్‌ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందా? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా కలెక్షన్‌ల విషయానికొస్తే మనకి ప్రీమియర్ షోలకి 9,15,00,000 నెట్ వచ్చింది. ఇవన్నీ కూడా నేను చెప్పే ఫిగర్స్ అంతా నెట్‌వి. ఓకే. ప్లస్ సాక్‌నిల్క్.కామ్ సైట్ బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. తర్వాత ఫస్ట్ డే ఫ్రైడే 53,75,00,000 వచ్చింది. తర్వాత సాటర్డే 26,00,00,000 అంటే తగ్గిపోయింది 51%. ఆ! ఫస్ట్ డే ఏమో 53 క్రోర్స్ వస్తే సాటర్డేకి వచ్చేకాడికి 26 క్రోర్స్. మామూలుగా అయితే సాటర్డే వీకెండ్ కాబట్టి పెరగాలి కలెక్షన్‌లు. అవును. కానీ తగ్గిపోయినాయన్నమాట. 51.63% తగ్గిపోయినాయి. తర్వాత సండే మనకు తెలుసు అందరికి హాలిడే. ఆహ్, సంక్రాంతి కాబట్టి అందరూ సినిమాలు వరుసగా చూస్తారు. కానీ ఇక్కడ సండేకొచ్చేసరికి 19,10,00,000. అంటే దాదాపు ఆహ్, సాటర్డేకి, సండేకి 26.54% డౌన్ అయిపోయింది కలెక్షన్‌లు. హ్మ్. సో, ఇప్పటి వరకు ఈ 3 రోజుల కలెక్షన్‌లు చూసుకుంటే మొత్తం 108,00,00,000. ఇది ఇండియాది మాత్రమే చెప్తున్నాను నేను. ఓవర్‌సీస్ దాదాపు ఒక 35-40,00,00,000 వచ్చింది. అది పక్కన పెడితే ఇండియాలో మాత్రం 108,00,00,000 మాత్రమే 3 రోజుల కలెక్షన్‌లు. ఇంక్లూడింగ్ ప్రీమియర్ షోలు. సో, హ్మ్. తెలుగులో 9,00,00,000 91,00,00,000 తెలుగులో. హిందీలో మాత్రమే 15 క్రోర్స్ వచ్చిందండి. ఇది కొంతవరకు బెటరే గాని, ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే హ్మ్. చాలా తక్కువని చెప్పాలి. హిందీలో 15.75 అంటే 15,75,00,000 హిందీలో వచ్చింది. తమిళ్‌లో చాలా ఫస్ట్‌లో బాగునింది గానీ, తర్వాత డౌన్ అయిపోయిందండి తమిళ్‌లో గూడా. హ్మ్. ఎందుకంటే 'పరాశక్తి' రిలీజ్ కావడం, దీని మీద బ్యాడ్ టాక్ రావడంతో తమిళ్‌లో డౌన్ అయిపోయింది. థియేటర్లు కూడా తగ్గిపోయినాయి. తమిళ్‌లో ఓన్లీ 3 రోజులకి 85,00,000 మాత్రమే దీనికొచ్చింది. ఇక ఓకే. కర్ణాటకలో అయితే ఇంకా ఘోరం 23,00,000. కేరళలో అయితే 17,00,000 3 రోజులకి. సో, ఈ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇదయింది. ఇంకా మండే ఈరోజు అసలు ఇంకేమి కలెక్షన్‌లు ఉండే అవకాశం లేదు. కనీసం 6, 7 కోట్లు కూడా ఈరోజు చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే థియేటర్లు పడిపోయింది. హ్మ్. ఆక్యుపెన్సీ రేట్ పడిపోయింది. 'చిరంజీవి' సినిమా వచ్చేసింది. రేపు మళ్ళీ 'భక్తమహాశయులకు విజ్ఞప్తి' ఉన్నాయి. ఎల్లుండి ఉన్నాయి. కాబట్టి ఇంకా ఇది మర్చిపోవచ్చనమాట ప్రభాస్ సినిమా. సో, కంప్లీట్‌గా కారణాలు ఏవైనా డౌన్ అయిపోయింది. అవును. అయితే ప్రధానంగా ఏందంటే కుట్ర జరగలేదా అంటే కుట్ర జరుగుంటది. ప్రతి సినిమాలకి ఈ మధ్య ఏమవుతుంది పొలిటికల్‌గా ఎంటర్ అయిపోతున్నారు. రైవల్ హీరోల ఫ్యాన్స్ గూడా రంగంలోకి దిగి హ్మ్. నెగటివిటీని విపరీతంగా కుమ్ముతున్నారు. అందుకనే ఈ కుట్ర చేయడం అనేది కామనే అండి. ప్రతి సినిమాకి జేస్తారు. కానీ ఆ సినిమాలో దమ్ముంటే ఎంత కుట్ర చేసినా గూడా అది ఎవరు ఆపలేరు. ఫర్ ఎగ్జాంపుల్ 'పుష్ప 2' మీద గూడా చాలా నెగటివిటీ వచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆహ్, అతన్ని అరెస్ట్ చేసి జైల్లో గూడా పెట్టిచ్చాడు. అయినా గూడా దాన్ని ఎవరు ఆపలేకపోయారు. అది సెకండ్ హైయెస్ట్ కలెక్షన్‌లుగా ఇప్పటికి కూడా ఇండియాలో నిలిచిపోయింది.